ఈరోజు మా త్రిదా బేబీకి ఫ్లూ షాట్ ఉంది. అందుకే హాస్పిటల్‌కి వెళ్తున్నాము. అత్తయ్య, మావయ్య వాళ్ళు కూడా వచ్చారు. అక్కడికెళ్ళిన తర్వాత ఫస్ట్ పిల్లలది హైట్, వెయిట్ అంతా చెక్ చేస్తారనమాట. తర్వాత డాక్టర్ చూసి కరెక్ట్‌గా చార్ట్ వైస్ పెరుగుతున్నారా లేదా, ఏమైనా అండర్ వెయిట్ ఉంటే చెప్పడము, లేదంటే ఓవర్ వెయిట్ ఉంటే మెన్షన్ చేయడం చేస్తారు. టచ్ వుడ్ డాక్టర్ అయితే పాప అకార్డింగ్ టు ద చార్ట్ ఎగ్జాక్ట్‌గా హైట్, వెయిట్ అంతా చాలా బాగుంది అని చెప్పారు. తర్వాత ఇంకా ఫ్లూ షాట్ ఏసేసారనమాట. జస్ట్ ఆ ఇంజెక్షన్ గుచ్చినంత సేపు ఒక 10 సెకండ్స్ అనిందంతే. తర్వాత షీ వాస్ బ్యాక్. తనకు పెయిన్ లాంటిది ఏమి అనిపించలేదు. బికాజ్ ఫ్లూ షాట్ కాబట్టి. వ్యాక్సినేషన్ అయితే కొంచెం పెయిన్ ఉండేది. బట్ ఐ ఫెల్ట్ ఇట్లనే స్ట్రాంగ్ ఉండాలి బేబీ అని చెప్పి. బికాజ్ వచ్చేటప్పుడు అయితే మేము ఏడుస్తుందనే అనుకున్నాం. కొంచెం పెద్దగా అయింది కదా, తెలుస్తుందేమో, ఏడుస్తుంది అనుకున్నాం. బట్ టచ్ వుడ్ అంతా బాగా జరిగింది. సో డాక్టర్ దగ్గర మేము అన్నీ కనుక్కున్నాం అనమాట. నెక్స్ట్ వ్యాక్సినేషన్ ఎప్పుడు ఉంటుంది అండ్ సాలిడ్స్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఎప్పటి నుండి స్టార్ట్ చేయొచ్చు, ఏమేమి ఫస్ట్ పెట్టచ్చు అని చెప్పేసి. సో దాని అకార్డింగ్లీ వాళ్ళు చార్ట్ అది ఇచ్చారు. మీరు మీ పిల్లలకి స్టార్ట్ చేసిన ఫస్ట్ సాలిడ్స్ ఏంటి నాకు కామెంట్స్లో చెప్పండి. నేను కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేస్తా. బాయ్.